హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మీ అందరి కోసం అయితే నేను ఒక మంచి నోటిఫికేషన్తో అయితే మళ్ళీ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ చూసే ముందు ఇంకెవరైనా కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా కోసం కాదు, మీకోసం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న నోట్, వీడియోనైతే చూసి వెళ్ళిపోతున్నారు, లైక్స్ అయితే చేయడం లేదు. లైక్ చేస్తే ఖర్చు ఏం కాదు, ఆ విషయం మర్చిపోతున్నారు మీరు. వీడియోనైతే కొంచెం లైక్ చేసే ప్రయత్నం చేయండి, దాని ద్వారా మీతో పాటు నలుగురికి నా వీడియో చేరుతుంది, నలుగురికి నౌకర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీడియోనైతే పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. డిస్క్రిప్షన్లో యాజ్ ఇట్ ఈస్ లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా ఇక్కడికి రీచ్ కావచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఆ వెబ్సైట్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోనైతే ఒకసారి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లింకల్ రిక్రూట్మెంట్ అయితే అని ఒక మంచి రోల్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్టయితే టిలా టెక్నాలజీ నుంచి అయితే టెక్నాలజీ కరీంనగర్ వాళ్ళు అయితే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇది ఒక రోజు కింద నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. ఇది ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా అడగలేదు. 4 నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది ఐటీ బ్రాంచ్ సేల్స్లో ఈ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి అని అయితే వాళ్ళు అడగడం జరిగింది. దాని తర్వాత టైమింగ్స్ అయితే ఇది కంప్లీట్గా నైట్ షిఫ్ట్ జాబు. సాయంత్రం రాత్రి 7:30 నుంచి వెళ్ళి పొద్దుగాల 4:30 వరకు అయితే ఇది ఇచ్చారు. ఐటీఎస్ నైట్ షిఫ్ట్ అని అయితే ఇవ్వడం జరిగింది. లొకేషన్ అయితే ఐటీ టవర్స్ కరీంనగర్ తెలంగాణగా ఇవ్వడం జరిగింది. జాయిన్ అవ్వడం అయితే ఇమీడియట్లీ కావాలి, లేట్ అయితే కుదరదు అని చెప్పేసి వీళ్ళు ఇమీడియట్లీ జాయినింగ్ అని అన్నారు. రెస్పాన్సిబిలిటీస్ కిందగా మనం చూసినట్టయితే ఎక్స్పీరియన్స్ ఇన్ బ్రాంచ్ సేల్స్ ఐటీ రిసోర్స్ ఓటీపీ అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఇండివిజువల్ వర్క్స్ అని అన్నారు. ట్రైనింగ్ ఇన్ జాబ్ జూనియర్ రిసోర్స్ అని చెప్పేసి అయితే అన్నారు. అంటే ట్రైనింగ్ ఇచ్చుడు కావచ్చు బహుశా, నాకు తెలిసి. ఇక క్వాలిఫికేషన్ అయితే ఒక బ్యాచిలర్స్ డిగ్రీ అయితే అడగడం జరిగింది. దాంతో పాటుగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అది మాట్లాడే మాటకారే ఉండాలి. అదేవిధంగా రాయడం అంటే వర్బల్ తర్వాత రిటర్న్ 2 రకాల కమ్యూనికేషన్స్ అయితే ఉండాలి అని అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. దాంతో పాటుగా మైక్రోసాఫ్ట్ టూల్స్ అన్నీ కూడా తెలిసి ఉండాలి అని అయితే వీళ్ళు అడగడం జరిగింది. అంటే మైక్రోసాఫ్ట్లో ఏమైతే టూల్స్ ఉంటాయో ఎంఎస్ వర్డ్స్ కావచ్చు, ఎంఎస్ పవర్ పాయింట్ కావచ్చు, అట్లాంటి ఏమైతే వీళ్ళ మైక్రోసాఫ్ట్కి సంబంధించిన టూల్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన అన్ని రకాల వాటిపైన కొంత పరిజ్ఞానం ఉండాలి, కొంచెం గ్రిప్ ఉండాలి, వాడడం రావాలి అని చెప్పేసి అయితే వీళ్ళు అన్నారు. అట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే దయచేసి అప్లై చేసుకోండి అని అన్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్, మీరు ఇప్పుడు చేస్తున్న జాబ్ వద్దు, మాకు వేరే జాబ్ కావాలి, జాబ్ చేంజ్ కావాలనుకున్న వాళ్ళైతే స్వాగతం సుస్వాగతం అని అన్నారు. దానికి సంబంధించిన మీ రెజ్యూమ్ని అయితే టిల్లా టెక్నాలజీ అని ఇక్కడ వీళ్ళ ఒక వెబ్సైట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకో ఇక్కడ వీళ్ళ వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్కి వీళ్ళ ఇచ్చినట్టుగా మీ రెజ్యూమ్ని కొంచెం మోడిఫికేషన్స్ చేసుకొని ఆ రెజ్యూమ్ని అయితే వీళ్ళకు షేర్ చేయండి, మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటుగా వీళ్ళు ఒక 3 ఫోన్ నెంబర్లు అయితే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం ఇది చూసినట్టయితే ఇక్కడ ఇచ్చారు 3 ఫోన్ నెంబర్లు. ఆ ఫోన్ నెంబర్లకు అయితే మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు అని అయితే అని అన్నారు. ఆ ఫోన్ నెంబర్లు అయితే 246-2003, తర్వాత ఇంకో నెంబర్ వచ్చేసి 7044911735గా ఇంకో నెంబర్ ఇచ్చిర్రు. ఇంకా లాస్ట్ నెంబర్ వచ్చేసి 9515792202 అనే ఈ 3 ఫోన్ నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్లలో అయితే కాంటాక్ట్ చేయండి. ఈ జాబ్ కనుక మీకు నచ్చితే అప్లై చేసుకోండి. వీడియోని అయితే కొంచెం లైక్ చేయండి. మీకు ఈ జాబ్ సూట్ కాదు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇలాంటి జాబ్ కోసం చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే కొంచెం షేర్ చేయండి. అది ఆ విధంగా వాళ్ళ అభివృద్ధిలో మీతో పాటు నాకు కూడా జరంత జాగిస్తారని కోరుకుంటూ, ఇప్పటివరకు ఓపికగా చూసిన ఈ వీడియోని చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.